గురుగారు అలాగే కన్యా రాశి యొక్క సెప్టెంబర్ మాసం రెండో పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా? అంటే ఈ కన్యా రాశి వారికి కొంత మానసికమైనటువంటి ఉద్వేగం. అంటే సెప్టెంబర్ మాసంలో ఫస్ట్ అంటే రెండో పక్షంలో మొదటి వారం మానసిక ఉద్వేగం. చిన్న చిన్న దానికే కొద్దిగా బాధపడడం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మన్యూనత భావం, ఇది నాకు కరెక్ట్ కాదేమో, అవతల వాళ్ళని అవమానిస్తున్నారేమో, అనుమానిస్తున్నటువంటి ఒక భావన పెంచుకునేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా ఉంటారు. కానీ భగవంతుని యొక్క అనుగ్రహంతో అంటే భగవద్ ధ్యానం వల్ల బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనకు ఒక పని అవ్వటం లేదు అంటే భగవంతుడు ఇచ్చేటువంటి ఒక ఇండికేషన్ మనకి సరిగ్గా లేదని అర్థం. భగవంతుని ఇండికేషన్ పేరెంట్స్ ద్వారా కానీ మనకంటే పెద్దవాళ్ళ ద్వారా కానీ తప్పకుండా మనకు అందుతుంది. ఆ ఇండికేషన్ సరిగ్గా అందుకోలేకపోవడం, అందుకోవాలంటే నువ్వు స్విచ్ చేయాలిగా, అక్కడ లైట్ వెలగాలంటే నువ్వు స్విచ్ వేయాలి, స్విచ్ వేయాలని నీ కర్మ, వెలుగు అనేది భగవంతుడు ఇచ్చేది. ఆ స్విచ్ చేసేటువంటి ఓపికను, కోపము, తాపము, అసహ్యము, లేదా వేయాలన్న తపన లేకపోవడము, పోస్ట్ పోన్ మెంటాలిటీ ఉంటే తప్పకుండా ఆ వెలుగు మనకి రాదు, మనం లేచేటువంటి అవకాశం కూడా ఉండదు, వెలుగులో మనం కనబడేటువంటి అవకాశం లేదు. కాబట్టి స్విచ్ చేయాలన్నటువంటి కర్మ మనం చేస్తే లైట్ అనేటువంటి భగవంతుడు మనకు కనబడతాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టినప్పుడే మనకి ఒక ప్రయోజనం, మన గుర్తింపు ఉండడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం. పిల్లల వల్లనో, భర్త వలనో, భార్య వలనో, స్నేహితుల వలనో, సోదరుల వలనో, అనవసరమైన మాట జారడం వలనో ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే నష్టం ఏం లేదు. కన్యా రాశి వారికి సెప్టెంబర్ రెండో పక్షం నష్టాలు ఏం లేవు. కానీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో వీరు కొంత పనులని వాయిదా వేసుకోవడం వల్ల ఆర్థికపరమైనటువంటి నష్టం అని చెప్పను, కానీ కొన్ని మంచి ప్రయోజనాలు కోల్పోతారు వీళ్ళు. నష్టమే కదండి, లేదు, వాళ్ళకి మళ్ళీ ఆ డబ్బు వస్తుంది, ఆ ప్రతిఫలం పొందుకుంటారు, తాత్కాలికమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుకోరు. అది వాయిదా వేసుకోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. బట్ రెండో వారంలో, ఈ యొక్క రెండో పక్షంలో రెండో వారంలో ఊహించని విజయం, అసలు వీళ్ళకే అందనటువంటి, వీళ్ళకంటే ఆనందం ఉండే వాళ్ళు ఇంకొకళ్ళు లేరు. ఏ రాశి వాళ్ళు కూడా అంతటి ఆనందాన్ని పొందుకుంటారు. ధైర్యవంతులు, స్థైర్యవంతులు, అన్యోన్యత బాగా ఉండడం, భార్యాభర్తల మధ్య కానీ, ప్రేయసి పిల్లల మధ్య కానీ సఖ్యత ఉండడం, అనుకున్నది సాధించడం, ఊహించినటువంటి విజయాలు పొందుకోవడం. ఒక రకంగా వీళ్ళు ఒక తెల్ల గుర్రాలు లాంటి వాళ్ళు చెప్పవచ్చు ఆ టైంకి. అదేంటంటే శ్వేతాశ్వానికి పరుగు ఎక్కువ, చాలా వేగవంత ప్రయాణం, ఒక నిర్దిష్టమైన ప్రయాణం ఉంటుంది. అది అద్భుతమైనటువంటి ప్రయాణంతో అనుకుని సాధిస్తుంది అశ్వం, అంటే శ్వేతాశ్వం. అటువంటి తెల్ల గుర్రం అంటారు దాన్ని. అటువంటి తత్వాన్ని పొందుకోవడం ముఖ్యంగా ఈ సమయంలో సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపారంగా ఉన్న వాళ్ళకి, అంటే మద్యపాన వ్యాపారమును, విద్యా వ్యాపారం ఉన్న వాళ్ళకి, రాజకీయ నాయకులకి, ఈ నలుగురికి మాత్రం ఊహించిన విజయం. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ మరియు ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఉండే వ్యక్తులు కూడా డెవలప్మెంట్, అంటే డబుల్ ప్రమోషన్ వచ్చే అవకాశం, డెవలప్మెంట్ బాగా ఉండడం, లేదంటే అనుకున్నటువంటి సాధింపు, పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతుంది. వాళ్ళు అనుకున్నవి నెరవేరుతాయి తప్పకుండా. అంటే ఊహించిన విజయాలే కానీ వీళ్ళకి ఎంతో ధైర్యాన్ని, స్థైర్యాన్ని కలిగిస్తాయి. అటువంటి విజయాన్ని పొందుకోవడం, విద్యావంతులు అవడం, మంచి ఉన్నత విద్యా ప్రాప్తి పొందుకోవడం, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ, అకాడమిక్ విజయంలో కానీ, అలాగే ప్రమోషన్ విషయంలో కూడా ఉద్యోగంలో మంచి లాభాలు ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా ఈ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లోను, అలాగే ఆర్టీఓ లాంటి డిపార్ట్మెంట్లోను, అటవీ శాఖలో కొన్ని డిపార్ట్మెంట్లో ఊహించినటువంటి ప్రమోషన్ పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి ఆ ప్రమోషన్ ఇష్టం లేకపోవచ్చు, అంటే సీట్ వదిలిపెట్టడానికి ఇష్టం లేక ప్రమోషన్ విత్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, అది ట్రాన్స్ఫర్ విత్ ప్రమోషన్ ఉంటుంది, అది దానివల్ల వాళ్ళకి ఇష్టం లేకపోవడం, ఇది కూడా కలుగుతుంది ఈసారి. కాబట్టి ఏదేమైనా కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా, ఆస్తిపరంగా, వృత్తిపరంగా, కుటుంబ పరంగా అనుకూలవంతమైన శుభయోగాలే బలంగా కనబడుతున్నాయి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి మంచి లాభాలు. రైతందరికీ బ్రహ్మాండం. నేను ఒకటే అంటాను, అంటే మన మాధ్యం ద్వారా ఈ యొక్క సమయంలో మనం చెప్పాల్సిన అవసరంగా చెప్తున్నాను, ఎంతెంత రసాయనాలు వాడతారో అంతంత మన ఆరోగ్యం నాశనం అవుతుంది. ఈ మధ్య మనకి ఎన్ని రకాల మనకి ఈ సంతాన సాఫల్య కేంద్రాలు ఎన్ని పుట్టుకొచ్చాయో దానంతటి కారణం రైతులే, రసాయనాలు వాడు. అన్నదాతలు అండనాశనానికి కారకులు అవుతున్నారు, అంటే ఆడపిల్ల అండనాశనానికి కారకులు అవుతున్నారు వాళ్ళు, మగవాడి వీర్యకణాల నాశనానికి కారకులు అవుతున్నారు వాళ్ళు. ఈ విషయం వాళ్ళకి తెలుసు, వాళ్ళకి మనవాళ్ళ తర్వాత ఇంక మనవాళ్ళు లేరు, మనవాళ్ళు లాస్ట్ ఇక వాళ్ళకి కూడా నాకు తెలిసినంత వరకు. ఇప్పటికే జనాల్లో నెలకు భార్యాభర్తలు కలిసి 2 లక్షలు సంపాదిస్తున్నా మాకు కొడుకేదాలు, ఒక బిడ్డే చాలు అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. మరి సనాతన ధర్మంలో మరి రేపు ఏం చేద్దాం అనే విషయం ఎవరికి అర్థం కాకుండా పోతుంది. సనాతన ధర్మంలో ఒకళ్ళే చాలంటే మన ధర్మం ఎట్టిపోతున్నప్పుడు ఇది ఆలోచన లేకుండా పోవడం, ప్లస్ ఈ రసాయనాలు వాడి మనం తిని మన వాళ్ళు తప్పకుండా ఇది ఒక సంతాన లేమికి కారణమైనటువంటి అవకాశం రైతుల వల్లనే జరుగుతుంది. మరి రైతులు ఇప్పటికైనా దేవుళ్ళు అంటారు వాళ్ళని, కానీ ఇప్పుడు నేను రాక్షసులు అనాల్సి వస్తుంది వాళ్ళని. ఎందుకంటే నేను చూస్తున్నటువంటి ప్రభావం అలా ఉంది. రైతు ఒక పొలం దగ్గరికి వెళ్తే వచ్చేటువంటి ఒక మంచి వాసన, మట్టి వాసన పోయింది, పురుగు వాసన, బురద వాసన, మురుగు వాసన వస్తుంది పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు. అటువంటి దౌర్భాగ్యం చేరుకున్నామంటే అర్థం ఏంటి? భూమిలోకి నీరు ఇంకట్లా. అందుకని రైతులకి మరొకసారి నా హెచ్చరిక అనుకోండి, ప్రాధేయత అనుకోండి, విజ్ఞాపన అనుకోండి, విన్నపం అనుకోండి,
ఎరువులు, సేంద్రియ ఎరువులు వాడితేనే మన దేశ ఆర్థిక పరిస్థితి, దేశ ఆరోగ్య పరిస్థితి బాగా ఉంటుంది. ఇది మాత్రం మన ఛానల్ ద్వారా ఒక స్పెషల్గా చెప్పాలనుకుని చెప్తున్నాను నేను. బట్ ఏదేమైనా ఈ రాశి వారికి ఈ పక్షంలో మంచి ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపారం, అనుకూలత, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖము, సంపద పొందుకునే అవకాశాలు, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకునేటువంటి శుభశ్రీ చెప్పవచ్చు. ఈ పక్షం ప్రతిపక్షం కూడా వీరు అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలు. ఆనంద సిద్ధిరస్తు.